చూడండి ఫ్రెండ్స్, డిట్వా సైక్లోన్ ప్రభావం 4-5 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ ఊరి సరిహద్దుల్లో ఉన్న 2 చెరువులు నిండిపోయి నీళ్లు పారుతా ఉన్నది. అది చెరువు అనుకోబాకండి, అది మా ఇంటి వెనకుండే వీధి. మీకు చూపిస్తూ ఉండేది ఆంధ్ర. ఇటుపక్క ఒక కాలువ పోతుంది. ఈ కాలువకి ఇదే కాలువ. ఈ కాలువకి అటుపక్క ఉండేది ఫుల్గా ఆంధ్ర, ఇటుపక్క తమిళనాడు. మేమున్నది ఆంధ్ర తమిళనాడు బార్డర్. 4-5 రోజులుగా వాన కురిసినట్లే ఉంది. కొద్ది క్షణాలలో మెరుపులతో పాటు కూడిన వర్షం ఉంటుంది అనేసి వెదర్ రిపోర్ట్ అందించారు. సో ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండవలసినదిగా. మీరు చూస్తూ ఉన్నది ఇప్పుడు ఆంధ్ర బార్డర్, ఆంధ్రాలో ఉన్నటువంటి హౌసెస్ చూస్తున్నారు. అట్లే ఇదంతా కూడా ఆంధ్ర. అట్లే ఆ క్యానల్ కాలువ దాటిన తర్వాత ఆ క్యానల్కి అటువైపు ఉండేది ఆంధ్ర. అదే ఇటువైపు ఉన్నట్లయితే ఇదంతా తమిళనాడు. మేము తమిళనాడులో ఉన్నాము. అది చూడండి, మేము ఉండే పొజిషన్ చూడండి. జస్ట్ ఒక కెమెరాతోనే ఆంధ్ర తమిళనాడు మీకు చూపిస్తున్నామంటే ఎంత గ్రేట్ అనేది. మామూలుగా ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోవాలన్నా, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పోవాలంటే ఎంతో ట్రావెల్ చేస్తే కానీ పోలేరు. మేము ఒక కెమెరాతో బై వాక్తోనే కూడా మేము వెళ్ళిపోవచ్చు, కెమెరాతో మేము ముందుకు తేవచ్చు. అయితే పాపం వాన చాలా మంచిది. ఆంధ్ర తమిళనాడు అనే తేడా లేకుండా 2 వైపులా సమానంగా కురుస్తూ ఉన్నది. మీకు వినడానికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ వాన ఎంత గొప్పదో అనే దాని గురించి అది మీకు అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. గుడ్ ఈవినింగ్, జై హింద్.